మనవారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకా దారమే తోకగా ఎగురుతోంది
ఎడ్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసుండడం ఒక వరమేరా. ప్రణమామి సదా శివలింగం సర్వలింగం బోధి వివర్ధన కామలింగం సిద్ధ సురాసుర వందితలింగం ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం పనిపతి రేపిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం కుమచందమలేపితలింగం పంకజమాల శోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం బాబాయ్ భక్తి వివేచయలింగం దినకల కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సాగరముద్భవ రామలింగం అష్టదరిద్ర వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సురపురుషుల పూజితలింగం సురవర పుష్పదదాచితలింగం పరమ ప్రకంప విమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం అష్టమిల పుణ్యస్థన పటేశవ సన్నిధౌ శివమూర్తి శివేన సమోదతే. ఓం శాంతి శాంతి శాంతి. జీవన రేఖను దివ్యంగా మార్చుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహ సారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. మనిషి జీవితంలో గెలుపు కోసం చదవలసినది, నేర్చుకోవలసినది గీత నుంచే. ఇప్పుడు మా చిన్నారులు భగవద్గీతలోని 13వ అధ్యాయంలో శ్లోకాలను చెప్పడానికి రాబోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. త్రయోదశోऽధ్యాయः క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తక్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యదర్శయత్ స చ యో యత్ప్రభావస్స తత్సమాసేన మే శృణు. ఋషిభిర్భ
restore